చూడ్డాన్ని వినడంతో ఆపాను. ఉదాహరణ చెప్తాను మీకు. పంచదార వేసిన కాకినాడ కాజా అంటే బాగా ఇష్టం అనుకోండి, తీపి తినకుండా ఆగలేరు అనుకోండి. ఈ కాకినాడ కాజాను మీకు షుగర్ వచ్చిందనుకోండి, తినాలి కానీ తీపి ఉండకూడదు. ఏం చేస్తారు? మొదట తీపి తగ్గిస్తారు, ఆ తర్వాత షుగర్ లెస్కి వెళ్తారు, ఆ తర్వాత షుగర్ లెస్ టేస్ట్ నచ్చక కాకినాడ కాజానే వదిలేస్తారు. ఇదొక పద్ధతి. ఇదే సరైన పద్ధతి అనట్లేదు, ఇది కూడా ఒక పద్ధతి. చాలా మంది పెద్దోళ్ళు ఫస్ట్ బాగా బెల్లం వేసిన ఛాయ్ తాగేటోళ్ళు, కాఫీ తాగేటోళ్ళు మెల్లిగా బెల్లం నుంచి ఎక్కడికి వచ్చారు? పంచదారకు వచ్చారు. పంచదార నుంచి స్టీవియాకి వచ్చారు. స్టీవియా నుంచి షుగర్ లెస్కి వచ్చారు. షుగర్ లెస్ తర్వాత ఇది తాగితే ఎంత, తాగకపోతే ఎంత అన్నారు. ఒకరోజు రాత్రి వెళ్ళకపోతే ఇదొక పద్ధతి. నేనేం చేశాను అనంటే, వీడియో చూడటం అనేది ముఖ్యంగా సాయంత్రం రాత్రిపూట పడుకోవటానికి గంట లేకపోతే 2 గంటల ముందు మీ స్క్రీన్స్ ఆఫ్ అవ్వకపోతే మీకు నైట్ అంతా నిద్ర సరిగ్గా ఉండదు. మీరు చూసింది తిరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ఫిజియాలజీ. మన మైండ్ అలా పనిచేస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే, చూడటం నుంచి వినడానికి రావచ్చు. అంటే ఈ 2 పని చేయడం బదులు ఇది ఆపేసి ఇది పని చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత దాన్ని సమయం తగ్గించవచ్చు. అరగంట వినేదాన్ని 15 నిమిషాలు చేయొచ్చు. 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు చేయొచ్చు. 5 నిమిషాల తర్వాత పక్కన నీకు పెళ్ళైతే నీ భార్యను మాట్లాడమంటే ఆమె మాట్లాడుతుంటే నిద్రపోతావు. లేదనుకో మీ అమ్మనో అక్కనో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతాం. ఇంతకుముందు మనం ఇలాగే చేసాం, మీకు గుర్తుందో లేదో. 6 బయట సాయంత్రం 7 అవ్వగానే మంచిగా అరుగుల మీద కూర్చుని బాగా తిన్న తర్వాత ఏం బాగున్నావా అని ఏమంటే, బాగున్నా ఎంత మీకు హైదరాబాద్ పోయింటిని అని ఈమె మొదలు పెడితే ఒక అరగంట మాట్లాడుకుంటే నిద్ర వచ్చేస్తాం. చక్కగా బయట మంచాలు వేసుకుంటాం. మనం అందరం ఇలాగే పెరిగాం, రైట్? చక్కగా గాలి వస్తుంది. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ రూట్స్, మళ్ళీ మనం అలా వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం అభ్యాసం తీసుకుంటే అలాగే దాంతోపాటు మీ మనసు ఆధ్యాత్మికత వైపు, సంఘము, యాక్టివిటీస్, యూత్ ఫెలోషిప్, మ్యూజిక్ చాలా ఉన్నాయి కదా, వాటిని కూడా చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఆరాధన మందిరం అన్న మాట ఏం అర్థం కావట్లేదు. పాస్టర్ బ్రదర్ చిట్టిబాబు గారు కయ్యూనికి అడిగేశారా? కయ్యూనికి భార్య ఎలా వచ్చింది? ఇంతేనా? ఓకే. రిబ్కా ఇస్సాకు ఎందుకు మోసం చేస్తుంది? దేవుడు చెప్పాడు కదా, పెద్ద కుమారుడు చిన్నవాడికి దాసుడు అని. మరి ఎందుకు? ఇవన్నీ చాలా దాన్ని ఏమంటారు, థియలాజికల్ క్వశ్చన్స్.